ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇక్కడ కనిపిస్తూ ఉన్న 3 పండ్లలో ఒక పండునైతే తాకమ్మా. నీ గురించి ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసుల్లో ఎలాంటి మనస్తత్వం ఉందో, వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకోమ్మా. తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని అయితే బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నేను అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా, ఎంతగానో కోరుకుంటున్నావు, ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు ఎన్నో కలలు కంటున్నావు. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీ మీద ఎంత ప్రేమ దాచుకున్నారో, నిన్ను ఎంత ఇష్టపడుతున్నారు అని, లేదా మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా, నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలైతే నీ మనసులో మెదలాడుతున్నాయి. వీటన్నింటి సందేహాలకు కూడా సమాధానం ఇస్తానమ్మా. నీ మదిలో మెదిలే ప్రశ్నలన్నింటికీ కూడా జవాబు ఇస్తాను. నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక పండునైతే అనుకో. నీ గురించి వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, అది ప్రేమ, ద్వేషమా, కక్ష, నిర్లక్ష్యమా, చిన్న చూప ఏముంది అనేది ఇప్పుడే ఈ క్షణమే చెప్తాను తల్లి. వారి ప్రతి చరిత్ర కూడా బట్టబయలు చేసి నీ కళ్ళు అనేది తెరిపిస్తాను. పాలల్లో ఉన్న నీరుని వేరు చేసి స్వచ్ఛమైన పాలను మాత్రమే నీకు అందించినట్లుగా ఇతరుల మనసులో ఉన్న కుళ్ళు, కుతంత్రాలను బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను. కాబట్టి నీకు ఇష్టమైన ఒక వ్యక్తి పేరు అనుకొని ఒక పండునైతే అనుకో. వారు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుంది. తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా నీకే అర్థమవుతుందమ్మా. నువ్వైతే ఖచ్చితంగా ఒక పండును తాకావు కదా. ఇక నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది, నువ్వు వారి జీవితంలోకి రావటం వలన సంతోషం ఉంది అనుకుంటున్నారా, లేదంటే బాధ కలుగుతుంది అనుకుంటున్నారా, లాభపడ్డాము అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాము అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా, నీ జీవితాంతం కూడా ఉండి నీతో సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా తల్లి. నీ వాళ్ళ ఆలోచనలు తెలుసుకో అమ్మా.
నువ్వు భూతద్దంలో చూసినట్లు నీ వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ కంటికి కనిపించేలా చేయబోతున్నాను. కాబట్టి నీ సాయి తండ్రి చెప్పే మాటలు అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం నీ సాయి తండ్రి ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి. సాయి అనగానే నీకు మంచి అవకాశం ఇస్తున్నాను, నీకు మంచి సందేశం ఇస్తున్నాను, నిన్ను ఆపద నుంచి బయటపడేస్తున్నాను. అలాంటిది నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. ఇచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది. తెలుసుకొని జీవితాంతం వారి మీద నమ్మకం ఉంచారు. ఎంతగా అభిమానించుకుంటున్నప్పుడు ఒకరికి ఒకరు దూరం కారాదు. కాబట్టి మీరు మళ్ళీ కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మూడో పండు. ఎవరిని తలుచుకొని మూడో పండు తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి హృదయంలో నీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. తల్లి, జాగ్రత్తగా విను. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో కోరుకున్నవన్నీ కూడా వారికి లభించాయి అని అనుకుంటున్నారు. నీ గురించి తలుచుకుంటేనే చాలు వారు చాలా సంతోషంగా ఉంటున్నారమ్మా. కుటుంబ సభ్యులు కూడా చాలా సహకారంగా ఉంటున్నారు. నీలాంటి వ్యక్తిని తన భాగస్వామిగా పొందటం అనేది చాలా అదృష్టంగా అయితే వాళ్ళు భావిస్తున్నారు. అదే ఆడవారైతే అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు. నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళినా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి గురించి అయితే అక్కడ కుటుంబంతో ఎదిరిస్తారు కూడా. కుటుంబంతో పోరాడతారు. భార్య అయితే పుట్టింటి వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని అత్తింటి వారు చాడీలు చెప్పినా సరే వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. ఖచ్చితంగా నీ భర్త ఏమాత్రం కూడా మిమ్మల్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. ఎవరైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసుకో, వారి జీవితంలోకి నువ్వు రావటం ఒక వరంగా భావిస్తున్నారు. నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణమైంది అని వాళ్ళైతే భావిస్తున్నారమ్మా. ఏది వచ్చినా సరే ఎదిరించి నీతో బంధాన్ని కొనసాగించాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. దేనికి కూడా వెనకాడకు, అదే చేస్తారు కూడా. నీతో ఒక తన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమని ఇవ్వాలని అనుకుంటున్నాడు. తల్లి, ఈ వ్యక్తి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు తన జీవితంలో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని కూడా భయపడుతున్నాడు. మీ ఇద్దరి బంధానికి కుటుంబం అడ్డు రావచ్చు, కానీ దానిని దాటి మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా తల్లి? తన సంతోషమంతా నీ దగ్గరే ఉంది అని, నువ్వు ఏదైనా చెయ్యగలవు అని, నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అని, నిన్ను వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మీ ఇద్దరి మధ్య దూరం అనేది రాకూడదు అని, అటువంటి పరిస్థితి రాకూడదు అని ప్రతి క్షణం కూడా బాబాని నన్ను వేడుకుంటున్నాడమ్మా. ప్రతి నిమిషం కూడా నీకు తోడుగా నీడగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాంటి వారు బిడ్డ నీ జీవితంలోకి వస్తే నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. రాత్రింపవళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మంచి మనసున్న వ్యక్తిని నేను ఎంచుకున్నాను. వాళ్ళు నా జీవితంలోకి రావటం వల్ల నేను కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి. నీ రాక వల్ల తన జీవితంలో వెలుగొస్తుంది అని, ఒక శక్తి వస్తుంది అని అక్కడ ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నాడు. నిన్ను దూరం చేసుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. కుటుంబం అడ్డు వచ్చినా సరే వినరు. ఈ వ్యక్తి తన జీవితంలో నిన్ను కోరుకుంటున్నారు. జీవితాంతం నీపై ప్రేమను చూపిస్తారమ్మా. నువ్వు చాలా లక్కీ పర్సన్, చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు. నువ్వు ఒక అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాడు తన జీవితంలోకి. నిజంగా నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివే. నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుంది అన్నంతగా అంత ప్రేమ అనేది నీ మీద చూపిస్తున్నాడు. ఒక మొక్కకి నీరు పోస్తే అది పెరుగుతుంది కదా, అలాగే నువ్వు లేని జీవితం వారికి శూన్యంతో సమానమని చాలా బాధగా అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తి, తన ప్రేమించే వ్యక్తి నీ జీవితంలో ఉంటే గనక నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. నువ్వు ఒక్క క్షణం తన జీవితంలో లేకపోతే తన జీవితమే వ్యర్థము అని, జీవితాంతం నువ్వు తన జీవితంలో ఉండాలి అని ఎంతగానో ఆలోచిస్తున్నాడు.
నువ్వు ఎంతో అంటే ఎంతో అదృష్టవంతురాలివి. మీ ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అలాగే నా ఆశీస్సులు కూడా మీకుంటాయి అని అయితే ఈరోజు బాబాగారు ఈ పండు తాకిన వ్యక్తికైతే బాబాగారు చెప్తున్నారండి. కాబట్టి ఈ సందేశాన్ని విని మీ మనసులో ఎలాంటి గందరగోళ స్థితి ఉన్నా కూడా ఆ గందరగోళ స్థితి నుంచి బయటపడి బాబా చెప్పిన ఈ సందేశం విని సంతోషంగా ఆనందంగా ఉండండి. మీ జీవితం అనేది చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది. బాబా మీద నమ్మకంతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.